భారతదేశ కరెన్సీ నోట్లపై మహాత్మాగాంధీగారి చిత్రం ఉండటం వెనుక ఉన్న చరిత్ర, కారణాలు మరియు విశిష్టతలను కింద వివరించాను. 1. గాంధీజీ బొమ్మను ఎందుకెంచుకున్నారు? భారతదేశం విభిన్న సంస్కృతులు, భాషలు, మతాలు కలిగిన దేశం. దేశం మొత్తానికి ఆమోదయోగ్యమైన, దేశ సమగ్రతకు మరియు స్వేచ్ఛకు చిహ్నంగా నిలిచే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మహాత్మాగాంధీ మాత్రమే. ఇతర నాయకులను ఎంచుకుంటే ప్రాంతీయ లేదా రాజకీయ విభేదాలు వచ్చే అవకాశం ఉంటుందని భావించి జాతిపితగా అందరి గౌరవాన్ని పొందిన గాంధీజీని ఎంపిక చేశారు. 2. ఆ ఫోటో ఎక్కడిది? దాని విశిష్టత. చాలామంది అది ఎవరో గీసిన చిత్రం అనుకుంటారు, కానీ అది ఒక అసలైన ఫోటో. సంవత్సరం 1946లో తీయబడింది. సందర్భం అప్పటి వైస్రాయ్ హౌస్, ప్రస్తుత రాష్ట్రపతి భవన్ వద్ద లార్డ్ పెథిక్ లారెన్స్ను కలవడానికి గాంధీజీ వెళ్లినప్పుడు ఒక గుర్తుతెలియని ఫోటోగ్రాఫర్ తీసిన స్నాప్ అది. ప్రత్యేకత: ఆ ఫోటోలో గాంధీజీ ముఖంలో కనిపించే చిరునవ్వు, ప్రశాంతత భారతీయ కరెన్సీకి ఒక గౌరవాన్ని తెచ్చిపెడుతుందని దానిని ఎంచుకున్నారు. ఆ ఫోటోలోని ముఖాన్ని మిర్రర్ ఇమేజ్, అద్దంలో కనిపించేలా చేసి నోట్లపై ముద్రిస్తారు. 3. ఎప్పటి నుండి మొదలైంది? ఎవరు ముద్రించారు? ముద్రణ: భారతీయ కరెన్సీ నోట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ముద్రిస్తుంది. ప్రారంభం: మొదటిసారిగా 1969లో గాంధీజీ శతజయంతి సందర్భంగా ఆయన కూర్చున్న భంగిమలో ఉన్న నోట్లను విడుదల చేశారు. ప్రస్తుతం మనం చూస్తున్న మహాత్మాగాంధీ సిరీస్ నోట్లు గాంధీజీ ముఖం మాత్రమే ఉండేవి. 1996 నుండి చెలామణిలోకి వచ్చాయి. అప్పటి వరకు అశోక చక్రం చిహ్నం ఉండేది. 4. ప్రాముఖ్యత మరియు భద్రత. మిస్టరీ: నోట్లపై మనుషుల బొమ్మలు పెట్టడం వెనుక ఒక సాంకేతిక కారణం కూడా ఉంది. నకిలీ నోట్ల నిరోధం. నిర్జీవమైన వస్తువుల, కట్టడాలు, చిహ్నాలు కంటే మనుషుల ముఖ కవళికలను, కళ్లను నకిలీ చేయడం కష్టం. చిన్న తేడా వచ్చినా మనిషి ముఖం మారిపోతుంది. దీనివల్ల నకిలీ నోట్లను సులభంగా గుర్తించవచ్చు. వాటర్ మార్క్: నోటును వెలుతురులో చూసినప్పుడు గాంధీజీ చిత్రం కనిపిస్తుంది. ఇది అత్యాధునిక సెక్యూరిటీ ఫీచర్లలో ఒకటి. సారాంశం: గాంధీజీ బొమ్మ కేవలం ఒక అలంకారం కాదు, అది భారత స్వాతంత్ర్య కాంక్షకు, అహింసా సిద్ధాంతానికి ప్రతిరూపం. దేశం మొత్తం గర్వించే ఏకైక వ్యక్తిగా ఆయనను గౌరవిస్తూ, నోటు భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. 1996 నుండి ఇది మన ఆర్థిక వ్యవస్థలో ఒక విడదీయలేని భాగమైంది.